మరి తెలియచేయాలి అని అంటే సుఖ మహర్షిని పిలిపించారట ఆకాశరాజు. సంతోషంగా తన యొక్క విషయాన్ని చెప్పి సుఖ మహర్షి ద్వారా శుభలేఖని పంపించారు ఆకాశరాజు. ఏమని అంటే, అప్పుడు నక్షత్రానుగుణంబుగా యోనికూటంబును నాడీకూటంబును సూత్రయోగంబును మొదలైన దశ విధంబులకు పొంతనంబులు సూచి, ఇప్పటికీ కూడా అమ్మాయిది అబ్బాయిది నక్షత్రం చూసి వారి యొక్క పొంతనలేమిటి, వాళ్ళ యొక్క స్థితి ఏమిటి, అన్ని సరిగా సరిపోతున్నాయా లేదా అనేది చూసి, జాతకంలో కలిసినాయా లేదా అనేది చూసి ముహూర్తం పెట్టడం అనేది ఇప్పటికీ మనం చూస్తూ ఉంటాము. అలా అవన్నీ చూసి, అయితే శ్రీనివాస స్వామి వారికి పద్మావతినిచ్చి వివాహం చేస్తానని అనుకొని మరలా తాను చిన్నవాడు అంటే అల్లుడిగా చేసుకుంటూ ఉన్నాడు కదా, అందుకోసంగా ఆకాశరాజుట నమస్కారం అని చెప్పకుండగా హరికి నమస్కారం అనుచు వ్రాయించదా అన్న ధిషణుడు ఇట్లనియే. ముందు నమస్కారంతో రాస్తాను శుభలేఖ, ముందు శుభలేఖ మనం రాసుకుంటాం కదా నిశ్చయితాంబూలాలప్పుడు, అలా అని అనుకున్నప్పుడు అక్కడ బృహస్పతి చెప్పారట, ఆ స్వామి మానవుండై నీ సుతను పెండ్లియాడదలచినాడందువలన మనసి నమస్కారమని వ్రాయకూడదు, మేలుకు ఆశీర్వాదమే ఎటంచు అమర పత్రిక వ్రాసి పంపించుమని సుఖసమ్మతంబుగా పలుక. సరే, ఆయన ఏం చెప్పారు, గురువు గారు నువ్వు ఆశీర్వాదమే చెప్పాలి గాని నమస్కారం చెప్పకూడదు అని ఆకాశరాజుతో తెలియచేయగానే ఆకాశరాజు శుభ పత్రిక వ్రాసారట. చూడండి, శ్రీమదఖండ లక్ష్మీ ప్రసన్నేక్షణాలంకృతులైన సల్లలితులైన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులైన సర్వజ్ఞులైన శ్రీ స్వామివారికి ఆకాశ నృపుడు ఆయురారోగ్య పుత్ర పౌత్రాభివృద్ధులు కలుగునట్లుగాను దీవించితిమి. నేటి దినమునకు ఇచ్చట కుశలంబు మాకు మీ కుశలమచట వ్రాసి పంపించవలయు. నా వ్యాససుతుడు గురుడు చెప్పగా మీకు నా కూతురైన పద్మావతినిచ్చి చేసద పరిణయంబు చిత్తగింపు చిదుల్లాస శ్రీనివాస అని ఒక అంగీకార పత్రాన్ని పంపించారట సుఖమహర్షికి. సరే, సుఖమహర్షి తీసుకొని అది శ్రీనివాసుడికి చూపిద్దామని వెళ్లే లోపల ఇంత కంగారు, ఇందాక వారు చెప్పినట్టు, ఓ యోగీశ్వర సత్కృపని ఎడకిటు మీరు వచ్చుటిది మేలయ్యన్ మాయా విరహిత నా పని కాయో పండో నిజంబుగా తెలుపుమయ్యా. ఈయన ఎరుకల సాన్నివేశం వేసుకున్నారు, అన్ని విషయాలు ముందుగా తెలియచేశారు, సుఖమహర్షిని పంపించారు. అయినా సరే శ్రీనివాసుడి యొక్క మనస్సులో చూడండి ఆ ఉద్విగ్నత, ఇది పని జరిగిందా లేదా అనేది ఒక ముందుగానే ఇంటి దాకా వెళ్లకుండగానే బయట ఒక చింత చెట్టు ఉంటే ఆ చింత చెట్టు కింద కూర్చొని అడిగారట స్వామి. సరే అనగా మందస్మితుడై విని సుఖ యోగీంద్రుడని ఏ విశ్వాత్మక మీ ఘన చిత్తంబున తలచిన పని కాయగ నిలువగనేల పండై ఒప్పెనయ్యా. నువ్వు తలుచుకుంటే సాధ్యంగానిది ఏమన్నా ఉందా మహాత్మా, ఇది తప్పనిసరిగా జరిగేటటువంటిది పండే అయ్యింది అని చెప్పారట.